టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో ఏప్రిల్ 19వ తారీఖు శనివారం. ఈరోజు మరి షష్ఠి తిథి సాయంకాలం 6:21 వరకు ఉంటుంది. తదనంతరం సప్తమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి మూలా నక్షత్రం ఉదయం 10:22 వరకు ఉంటుంది. తదనంతరం పూర్వాషాఢ. ఇక ఈరోజు మరి శనివారంతో కూడిన మూల కనుక ఈరోజు నీలా సరస్వతి లేదా తారాదేవిని పూజించడం వల్ల ఖచ్చితంగా మనకి జ్ఞానం అనేది సరిగ్గా వినియోగించబడటం అనేది, తర్వాత మనం తెలివిగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఎంతైనా సరే దోహదం చేస్తుంది. ఇక ఈరోజు మరి ద్వాదశ రాశుల వారి ఫలితాల్లో ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి గత 2-3 రోజులతో పోల్చి చూసుకున్నట్టయితే ఈరోజు ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది. ఏదైనా సరే ఒక వార్త, ఒక సమాచారం మిమ్మల్ని కొంత ఆనందానికి గురి చేసే పరిస్థితి ఉండొచ్చు. అనుకోకుండా ఏదైనా సరే దేవాలయాలకి కానీ మరి ఇతర పుణ్య కార్యస్థలాలకి కానీ వెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. తర్వాత మనకి అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువుల వల్ల ఒక్కోసారి ఏవైనా సరే కొత్త వార్తలు వినే పరిస్థితులు అయితే ఉండొచ్చు. వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన మార్పులు అయితే కనిపించడం లేదు. ఈరోజు ఆరోగ్య విషయంలో మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అది కొంతవరకు శ్వాసకు సంబంధించినవి, అంటే కఫానికి సంబంధించిన వాటిలో కొంత ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కానీ మిగతావన్నీ కూడా ఎక్కువ శాతం మంచిగానే ఉన్నాయి. ఈరోజు మీకు వినాయకుడికి సంబంధించిన పూజలు చాలా మంచి ఫలితాలని కలుగజేస్తుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగానే ఉండాలి. తర్వాత అమ్మగారు, నాన్నగారు లేదా బంధువుల పరంగా ఏవైనా సరే కొంత చికాకులు ఎదురయ్యే అవకాశాలు అలానే కనిపిస్తున్నాయి. వాటి వల్ల ఏవైనా సరే మనసు నొచ్చుకోవటం, కొంత ఏదైనా సరే మాట వాగ్వివాదాలు చోటు చేసుకోవటం, ఇలాంటి పరిస్థితులు కూడా ఒకసారి ఆకస్మికంగా ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ఈరోజు కొంత ఇబ్బందులు ఉన్నాయి. అలాగే బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకి ఒత్తిళ్ళు ఎక్కువ ఉన్నాయి. కనుక వృషభ రాశి వారు ఈరోజు ఎందైనప్పటికీ కూడా కొంత సంయమనంతో వెళ్ళటం, మరీ కొత్త వాటి జోలికి వెళ్ళకుండా ఉన్నవి నడిపించుకుంటూ వెళ్ళటం అనేది కొంతవరకు చెప్పదగిన సూచన. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఇంటికి సంబంధించిన ఏమైనా సరే మరమ్మతులు చేయాలన్నా, అభివృద్ధి చేసుకోవాలన్నా, కొత్తవి తీసుకోవాలన్నా, అలా ఏదైనా సరే గృహ సంబంధించిన విషయాలకి ఈరోజు కొంత అనుకూలత, ప్రాధాన్యత అనేది ఎక్కువగా కనిపిస్తోంది. అమ్మ అటువైపు ఉండే బంధువుల పరంగా ఏవైనా సరే మంచి వార్తలు వినే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇంట్లో భార్యాభర్తల మధ్య మాత్రం స్వల్ప విభేదాలు ఉంటాయి. సంతాన పరంగా ఎంతో కొంత మంచి వార్తలు ఉంటాయి. ఈరోజు మీరు గణపతికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా మరి ఈరోజు కూడా మరీ ఎక్కువ అనుకూలత అనేది లేదా ఒత్తిడి లేకుండా అమ్మాయి అనుకునేది చాలా తక్కువ ఉంది. కనుక మార్పు అనేది మరీ ఎక్కువ స్థాయిలో లేకపోయినప్పటికీ కూడా అంతకు ముందున్న 2 రోజులతో పోలిస్తే ఈరోజు కొద్దిగా మీకు కూడా ఎంతో కొంత ఉపశమనం అయితే లభించనుంది. నిర్ణయాలు తీసుకోవటంలో మాత్రం మీరు చంచలాత్మక ధోరణిని విడనాడటం అనేది అవసరం. వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లదు. ఏదైనా సరే ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటి విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. మరి ఏదైనా సరే మీలో ఏదైనా సరే ఇలా పందాలు ఇలాంటివి ఏమైనా సరే కొన్ని లక్షణాలు ఉన్నట్టయితే వాటికి ఈరోజు దూరంగా ఉండటం అనేది మంచిది. వాటి పరంగా ఏమైనా సరే నష్టాలు వాటిల్లటం అనేది కూడా ఉండొచ్చు. కొత్తగా వివాహం కావాలనుకుని ప్రయత్నం చేసేవారి ప్రయత్నాలు పెద్దగా సఫలీకృతం అయితే కావు. భూములు, ఆస్తులు ఇలాంటివి ఏమైనా సరే కూడబెట్టడానికి లేదా వాటి మీద మనం ఏదైనా సరే పెట్టుబడి పెట్టడానికి ఈరోజు మరి మధ్యాహ్నం నుంచి కొంతవరకు ఉపయుక్తంగా ఉంటుంది.
ఈరోజు మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారు ఈరోజు ఇంటి వ్యవహారాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఏదో ఒక సమస్య మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేయటం అనేది, మానసికంగా ఎంత బలంగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా మిమ్మల్ని గిల్లి మీ యొక్క సహనాన్ని పరీక్షించే వ్యక్తులు మీకు తారాసు పట్టడం అనేది కొంత ఇబ్బంది కల్పించడం అనేది ఉంటుంది. అలాగే ఏదో ఒక ముఖ్యమైన దాని మీద మీరు కోరిక పెంచుకోవటం, ఆ కోరిక తీర్చవలసిన వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేయటం, అది మీకు మరింత బాధని కలిగించడం అనేది కూడా ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. చిన్నవో పెద్దవో ఒక్కోసారి ప్రయాణాలు చేయాల్సిన ఆకస్మిక పరిస్థితులు అయితే నెలకొనవచ్చు. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆడవాళ్ళ వల్ల ఏదైనా సరే సహకారాలు లభించడానికి కూడా ఉన్నాయి. ఇక ఈరోజు వ్యతిరేక ఫలాలు అనేది చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఆరోగ్య విషయంలో ఎప్పట్లాగానే కడుపుకి జీర్ణానికి సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారు అయితే కనుక ఈరోజు మరి ఆర్థిక వ్యవహారాల్లో అచితూచి అడిగేయటం అనేది మంచిది. అసలే అంతకుముందు నడిచిన ఏదైతే అర్ధాష్టమ శని ఉందో దానివల్ల ఇప్పటిదాకా ఆర్థిక పరిస్థితి కొంతవరకు కుంటుపట్టడం కానీ, నష్టపోవటం కానీ, ఇలాంటివి ఏవైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో మరి ఈరోజు కూడా అలానే ఏదైనా సరే ఒక తొందరపాటు పెట్టుబడులు కానీ, తొందరపాటు నిర్ణయాలు కానీ కొంత మిమ్మల్ని ఇరుకున పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఎక్కువ శాతం మంచి ఫలితాలు అనేది కనిపిస్తున్నాయి. మానసికంగా కొంత తర్జన భర్జనలు ఉన్నప్పటికీ కూడా చివరి రోజుల్లో తెలివిగా మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితం ఇవ్వటం అనేది కూడా కనిపిస్తోంది. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఏదైతే ఒక కొత్త అవకాశం కోసం ఎదురు చూస్తున్నామో అది మాత్రం మిమ్మల్ని కొంత బాధ పెట్టచ్చు. అంటే దగ్గర దాకా వచ్చి కొంత అది వాయిదా పట్టడం కానీ, ఇంకా కొన్నాళ్ళు అది మీకు తీరని కాంచగానే ఉండిపోయే పరిస్థితి కానీ ఎదురు కావచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం ఆర్థిక వ్యయము, ధన వ్యయం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఖర్చుల విషయంలో మరి ఒక సమతుల్యత లేకపోతే, క్రమశిక్షణ లేకపోతే ముందు కొంతవరకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా రేపు అతి కొద్ది కాలంలోనే మీకు ధనస్థానంలోకి రాహు వస్తూ ఉండటం వల్ల కూడా ఏదైనా సరే మనం అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్థిక నష్టాలు పొందే పరిస్థితి ఉంటుంది. కనుక ఇప్పటి నుంచే ఒక రకంగా ఒక ప్రణాళికాబద్ధంగా మీరు లేకపోతే కనుక భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక కొత్తగా వివాహం కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి సంబంధించిన ప్రయత్నాలు ఈరోజు కొంత ముందుకెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఇటు బంధువుల సహకారాల వల్ల అయితేనేమి, స్నేహితుల సహాయ సహకారాల వల్ల అయితేనేమి కష్టకాలంలోంచి ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా సరే మరి పెను ప్రమాదం అనేది భయపెట్టినా దాని నుంచి మొత్తానికి అయితే కనుక మీరు ఒడ్డున సురక్షితంగా పట్టడం అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు కానీ, గౌరవ మర్యాదలు కానీ మళ్ళీ పునరుద్ధరించబడతాయి. అంటే గతంలో ఏవైనా సరే కొన్ని పరిస్థితుల వల్ల, అపార్థాల వల్ల అవి కొంత క్షీణించి ఉన్న దశలో ఉంటే అవి ఇప్పుడు మళ్ళీ కొంతవరకు మీకు మంచి కలగడానికి, మంచి స్థాయిలో మళ్ళీ నిలబడడానికి అవకాశాలు అయితే లేకపోలేదు. ఏదైనా సరే శుభకార్యాలు, విందులు, వినోదాల్లో కూడా పాల్గొనే అవకాశాలు అయితే ఈరోజు ఉన్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీన రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా
ప్రోక్షాకరంగా సంతృప్తికరంగా పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఏవైనా సరే చిన్న చిన్న మార్పులకు సంబంధించినవి ఏవైనా సరే వర్తమానాలు పొందే పరిస్థితి కూడా ఎదురు కావచ్చు. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి, మరి ముఖ్యంగా రేవతి నక్షత్రం వారికి, విశాఖ నక్షత్రం వారికి, పూర్వభద్ర నక్షత్రం వారికి ఎక్కువగా అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కనుక ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.